దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నోరులో ఉన్న వాళ్ళు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమండి? మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి లోక సంబంధమైనటువంటి మాటల్లో అయితే మనం ఎంతగానో గట్టిగా బిగ్గరగా కేకలేస్తాం. దేవుని సన్నిధిలో కూడా మనం కేకలు ఇయ్యాలి. ఏ కేకలు వేయాలి? యేసు ప్రభు శిష్యులు వేశారా లేదా? దావీదు కుమారుడైన యేసన్న హోసన్న జయము కలుగును గాక అన్నారు లేదా? ఆ, అవి మనం వేసే కేకలు ఆత్మ సంబంధమైనవి. ఈ కేకలు దేవుని దృష్టికి ప్రీతికరమైనవి. హల్లెలూయా. లోకంలో మనుషులకు వేసే మరి కొట్టే జైలని కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మనం ఈ లోకంలో వేసే ప్రతి కేక కూడా పరలోకంలో మనం దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో ఉండడానికి యుగాలు తరతరాలు అది నాంది పలికేది ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను, భూమి మీద హల్లెలూయా చెప్పిన వాడే పరలోకంలో హల్లెలూయా చెప్తాక అవకాశం ఉంది. ఈ సమయంలో మరి దేవుని వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక, దయచేసి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుండి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఓకే. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, అమూల్యమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధుడని నిత్యము పొగడబడుతూ సేవించబడుతూ కీర్తించబడుతున్న యేసయ్యానికి వందనాలు. ఈ ఉదయకాల సమయమందు నాయన ఈ సన్నిధిలో చేరి ఈ ఆరాధనలో నీ వాక్య పరిచయం చేయడానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో పాడే పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు. దైవ సందేశాలకు వెళ్ళుచుండగా మీరు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరు మహి పొందండి, ఘనత పొందండి నాయన. నీ మాటలే బ్రతికించేవి, నీ మాటలే ఆదరణ ఇచ్చేవి, నీ మాటలే మా విశ్వాసాన్ని పెంపొందించేవి నాయన. ఇదిగో ఈ యొక్క నాయన చదవబడిన వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అయ్యా ఇదిగో 17వ వచనం మేము చదివాం ప్రభా. ఆ వచనంలో నుంచి అనేక విషయాలు మాకు బయలుపరిచి బోధించి మీరే నడిపించండి నాయన. నన్ను మీ సిలుచాట మరుగు చేసుకొని నా నోట నీ మాటల నుంచి నీ ప్రజలతో మాట్లాడమని ఇగో కూడి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలయ్యా. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది చుట్టుపక్కల నీ వాక్యం వింటున్నారు వారిని దీవించండి. ఇదిగో యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది కార్యక్రమం వీక్షిస్తున్నారు వారందరూ కూడా మీరు దీవించి వారితో మాట్లాడి వారిని బలపరిచి ధైర్యపరచమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే దేవుని సేవకుడు పౌలు గారు ఈ రోమపట్నంలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అంటాడు. క్రైస్తవ భక్తిలో విశ్వాసం అనేది చాలా ప్రధానమైనది. మన క్రైస్తవులకి మరొక పేరు ఏంటంటే విశ్వాసులు. చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారండి మీరు ఎక్కడ పరిచయం చేస్తున్నారు, మీకు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. అయితే విశ్వాసులు అంటే విశ్వాసము ద్వారా నడిచేటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారని వాక్యం చెప్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా తీర్చబడతారంట? నీతిమంతులుగా తీర్చబడతారు. ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారంటే ఆయన ఉచితముగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎలా చేశాడండి? ఎలా ఉచితంగా చేశాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడి, లేకపోతే ఆయన రక్తాన్ని విశ్వసించడం వలన
మనం ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. చూడండి ఎలా తీర్చబడ్డామండి, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మూడవ అధ్యాయము తీసారా? ఎన్నో వచ్చునమ్మా? 23, 22 నుంచి చూద్దాం. ఎవరి ద్వారా? ఓకే, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం మూలమైన కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఎలాగా చెప్పాలి? పక్కన వాళ్ళు చెప్పండి. ఎలాగా? ఉచితంగా. అంటే దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులు చేశాడు. మనంతటా మనం నీతిమంతులు కాలేం. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ లాంటివి. అండి, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు వాక్యం తెలిసి నేను వాక్యం బోధిస్తున్నానని చెప్పేసి నువ్వు ఏదో నీతిమంతుడు అని అనుకుంటే కనుక నీ నీతి నిలబడేది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. దావీదు రోజుకొచ్చి 7 సార్లు స్తుతించేవాడంటండి. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసేవాడంటండి. 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దేవుని మందిర నిర్మాణం చేయడానికి బంగారాన్ని వెండిని సంపాదించిన వాడు. అంటే దేవుని గూర్చి పాడడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి అంటే జన సమూహమును సిద్ధపరిచిన వాడు. అంటే దేవుని ఆరాధకులను తయారు చేసినటువంటి భక్తుడైనటువంటి దావీదు 7 సార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థన చేసేవాడండి. అలాంటి వ్యక్తి ఏమండి ఒక రోజున పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయి ఏమండి చాలా నష్టపోయాడు. నేను అంటాను కదా, నీ ప్రార్థన లేకపోతే నీ నీతి, నీ భక్తి నీ నీతిమంతుడిగా చేయలేవు. మనం ఎక్కడ పడిపోతాం మనకి తెలియదు. అంటే ఆయన కృపచేతనే మనం కాపాడబడుతున్నాం, ఆయన కృపచేతనే క్షమించబడుతున్నాం, ఆయన కృపచేతనే ఆదరించబడుతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? మన వల్ల కలిగిన నీతి ఇది కానే కాదు. అంటే నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడంట. ఎలా జీవిస్తాడంట? ఇప్పుడు మనం దేని ద్వారా జీవిస్తున్నాం? డబ్బు ఉన్నా లేకపోయినా, దేని ద్వారా? ధనం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, బంధువులు బలగం మళ్ళీ ప్రేమించకపోయినా, తినటానికి ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు. ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. దేవుడు పోషిస్తాడు, దేవుడు సంరక్షిస్తాడు. దేవుడిని ఆధారం చేసుకుంటున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకని నీతిమంతుడంట ఎలా జీవిస్తాడంట అని రాయబడి ఉన్నది అంటాడు. ఎక్కడ రాశాడు? ఎక్కడ రాశాడండి? ఇక్కడ పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే జరగబో విశ్వాసం ద్వారా జీవిస్తాడు అనేది యేసు ప్రభు రాకముందే రాసి పెట్టాడు దేవుడు ముందు. ఎక్కడ రాసి పెట్టాడో మనం చూస్తే హబక్కుకు గ్రంథం ఒకసారి చూద్దాం. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కుకు గ్రంథము తెలుసా? ఎక్కడ ఉంటుంది అది? తీసిన వాళ్ళు పేజీ నెంబర్ చెప్పండి. బైబిల్ రెగ్యులర్గా చదివితే మీకు ఉంటుంది, ఎక్కడ ఉంటుందో అర్థమైంది. ఏమండి కొంతమందికి ఏమండి ఈ హబక్కుకు ఎక్కడ ఉందో తెలియదు. ఏమండి తర్వాత నహూము గ్రంథం ఎక్కడుందో తెలియదు, యోనా గ్రంథం ఎక్కడ ఉండో తెలియదు. ఏం తెలిసి అంటే కీర్తనలు, సామెతలు, ఆదికాండం ఇవే తెలుస్తాయి చాలా మంది కూడా. మనం బైబిల్ రెగ్యులర్గా చదివితే మనకి ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం మనకు అర్థమైంది. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే
నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హల్లెలూయా. ఇక్కడ హబకుకు అనేటువంటి ప్రవక్త మంచి భక్తిపరుడు అంటండి. దేవుని యందు విశ్వాసం కలిగిన భక్తిపరుడు. ఎవరు? హబకుకు. అయితే హబకుకు జీవించిన కాలంలో అన్యాయస్తులే బాగా అభివృద్ధి చెందుతున్నారంట. అక్రమం బాగా విస్తరిస్తుందంట. వారు ఏదనుకుంటే లోకస్తులు అది చేస్తున్నారంట. నీతి పరులైన వారు, భక్తి పరులైన వారు అనపబడుతున్నారంట. ఎవరి చేత? యథార్థ పరులు కాని వారి చేత, లోక సంబంధమైన వ్యక్తుల చేత భక్తి కలిగిన వారు కూడా అనపబడుతున్నారు. సాతాను వారిని చాలా బాధ పెడుతున్నారంట. ఎవరిని? నీతి కలిగినటువంటి వారిని. వ్యసనం వచ్చేసింది. చాలా చాలా సందర్భాలు మనకు కూడా ఉంటుంది మనసులో. ఏమని? నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని నమ్ముకున్నాను, నా జీవితంలో ఏమేమి జరగట్లా. అటు చూడు వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చిందంట, వీళ్ళు చూడు ఇల్లు కట్టుకున్నారంట, వీళ్ళు ఇది వాళ్ళ పరిస్థితి బాగుంది, నా పరిస్థితి ఏమి లేదు. కొన్నిసార్లు వ్యసన పడతా ఉంటాం. ఏం పడతా ఉంటాం? వ్యసన పడతా ఉంటాం. కొన్నిసార్లు బాధపడతా ఉంటాం. అయితే అతడు దేవుని దగ్గర ప్రార్థన చేసి 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 నేను చేసిన ప్రార్థనకు దేవుడు ఏమి జవాబిస్తాడో చూడాలి, కనుక్కోవాలని గబగబా ఏం చేసంటే మిద్దె మీదకి ఎక్కి గోపురం దగ్గర కూర్చొని కనిపెడుతున్నాడంట. ఎవరి కోసం? దేవుని మాట కోసం. చెప్పండి, ఎవరి కోసం? అప్పుడు ప్రార్థన చేశాడు కదా. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ కనిపెట్టరు. నేను అంటాను కదా, మనం ప్రార్థన చేస్తాం కదా, పావు గంట 10 నిమిషాలు అరగంట చేస్తాం కదా, ఆ తర్వాత కూర్చొని కనిపెట్టాలి మన ప్రార్థనకి దేవుడు ఏమి జవాబిస్తాడా అని. దేవుడు జవాబిస్తాడా లేదా అంటే జరగబోయే విషయాలు దేవుడు బయలుపరుస్తాడండి. నేను భద్రాచలం ప్రాంతంలో ఒక 2 సంవత్సరాలు పరిచయం చేశాను. నాకున్న అలవాటు ఏంటంటే ప్రతిరోజు కూడా 3 గంటల సమయంలో, పగల్లో 3 గంటల సమయంలో దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ప్రతిరోజు కూడా 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థన చేసేవాడిని. అదే క్రమం చొప్పున ఒక రోజున బయలుదేరి మందిరంలోకి వెళ్ళి 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థనలో ఉండి, ప్రభువా ఈ పరిచర్య విషయంలో నీ చిత్తం ఏంటి, ఈ ప్రజలు రక్షించు, ఈ గ్రామాన్ని రక్షించు, ఇక్కడ పరిచర్య కొనసాగించు అని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత అంటే ప్రార్థన అయిపోయింది. జస్ట్ అట్లా కుర్చీ మీద అలా పడిపోయాను. మా గన్నుగా మరి మగత వచ్చింది. అలా మగతలో పడిపోయింది. నేను ప్రార్థన అయిపోయింది. అలా కనిపెడతా ఉన్న మోకాళ్ళ మీద ఒక దర్శనం. ఒక యవ్వన కుర్రుడు, ఒక యవ్వనస్తుడు వచ్చి నన్ను అడుగుతున్నాడు, అయ్యా ఈ ప్రాంతంలో సేవ చేయడానికి ఎలా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందా? ఈ ప్రాంత ప్రజలు దేవుని నమ్ముతారా? మరి ఈ ప్రాంత ప్రజలకు సువార్త ప్రకటించడానికి అవకాశం ఉందా? అయితే నేను ఎక్కడుండి సువార్త ప్రకటించాలి అని నన్ను అడుగుతున్నాడు దర్శనంలో. నేను అన్న మీద ఈ గ్రామంలో చాలా సేవ ఉంది, బోలంతమంది నశించిపోయిన వారు ఉన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించి దేవుళ్ళు నడిపించవచ్చు. ఇప్పటికే నేను చాలా మందిని ప్రభువులో నడిపించాను అని చెప్పి అతనికి కొన్ని విషయాలు చెప్తున్నా, సలహాలు చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ఆయన అన్నాడు కదా, నేను ఎక్కడ ఉండి వాళ్ళ సేవ చేయాలన్నప్పుడు నేను అన్నా కదా, ఇదిగో ఈ ఇంట్లో ఉండు అని చెప్పి ఆ ఇల్లు కూడా చెప్తున్నా. ఆ ఇంట్లో నేనున్న ఇల్లు అనమాట. నాకు మెలకు వచ్చేసింది, చెమటలు వచ్చేసి ఇదేంటి దర్శనం ఏంటి ఎలా వచ్చింది? నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కదా, ఇక్కడ సువార్త పెడుతున్నాను కదా, ఇంట్లో నేను ఉంటున్నాను కదా, ఏంటి దేవుడు ఇలాగే చూపించాడు ఏంటి అని చెప్పేసుకున్న నెల రోజులకి ఒక యవనస్తుడు వచ్చి అంటే అక్కడ సేవ చేయడానికి సమర్పించుకొని వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి ఆమె, ఇతను ఇక్కడ సేవ చేస్తాడంటే అందుకే తీసుకొచ్చాడు అన్నప్పుడు వెంటనే నాకు అర్థమైపోయింది దేవుడు నాతో మాట్లాడిన విషయం. వెంటనే నేనున్న ఇల్లు అతనికి ఇచ్చేసి ఆ మందిరాన్ని అసంగాన్ని చెప్పేసి నేను వేరే చోట పరిచర్యకి వచ్చేసాను. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం కనిపెట్టినప్పుడు సంభవించబోయే విషయాలను దేవుడు చూపిస్తాడు. కనిపెట్టాలి. ఈ హబకుకు కూడా కనిపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా, ఇదిగో లోక పరిస్థితులు అవన్నీ అని చెప్పేసి మీరు అతను ప్రార్థన చేస్తున్నాడు. మనం లోకంలో జరుగుతున్నవన్నీ చూసి కలవరపడిపోతా ఉంటాం. కలవరపడాల్సిన అవసరం లేదు. వెంటనే హబకుకుతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. 4వ వచనం ఒకసారి చూద్దాం. యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చాలండి, చాలు. ఇప్పుడు నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు అన్నాడు యేసయ్య. ఇప్పుడు ఆ మాటనే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. ఏమన్నాడు పౌలు గారు? రాయబడి ఉన్నది అన్నాడు. ఎక్కడ రాయబడింది? హబకుకు గ్రంథంలో రాయబడే లేఖనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇదిగో నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడని రాయబడింది అంటాడు. ఇప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు అనుకోండి,
నీ విశ్వాసాన్ని అంతకంతకు పెంచుతాడంట. ఎవరు? హల్లెలూయా. ఎవరు పెంచుతారు? దేవుడే పెంచుతాడు. అందుకని విశ్వాసాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే, అక్కడ ఏమంటే విశ్వాసం గురించి రాయబడిన మాట ఏమంటే, నీతిమంతుని విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అని రాయబడింది. ఏమంటే ఇక్కడ నీ విశ్వాసాన్ని దేవుడు అంతకంతకు పెంచుతాడా లేదా? విశ్వాసం గురించి రాయబడిన మాట ఏంటంటే, ప్రభు చెప్తాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే. ఎంత విశ్వాసం ఉంటే? ఆవగింజ కంటే చిన్న గింజలు ఏమైనా ఉన్నాయా? ఆవగింజ ఎవరైనా కడుపు నిండుద్దా? పక్షి తిన్నా కూడా పక్షి కడుపు గింజ చాలా చిన్నదే. విశ్వాసాన్ని దేంతో పోల్చాడంటే ప్రభు ఆవగింజతో పోల్చాడు. ఇప్పుడు ఆవగింజ చాలా చిన్నదే. హల్లెలూయా. ఆ మాట వినపడుతుందా? ఆవగింజ చాలా చిన్నదే, కానీ అది భూమిలో నాటబడిన తర్వాత, అది భూమిలో మొలకెత్తిన తర్వాత అంట, పక్షులు వచ్చి దాని మీద నిలబడినా కూడా దాని కొమ్మల మీద అది నిలబడే కెపాసిటీ ఉందండి. దాని గింజ ఎంత, దాని ఆయుష్ ఎంత, కానీ గింజ చిన్నదే. కానీ అది నాటబడితే, అది మొలకెత్తిన తర్వాత, అది ఆకులు వేసి కొమ్మలు వేసిన తర్వాత కొంత బరువును ఆపే స్థితి దేనికి ఉందంట? ఆవ చెట్టుకుందంట. అలానే నీ విశ్వాస ప్రారంభంలో కొంచెమైన ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఎత్తి ఈ కొండ సముద్రంలో పడమంటే పడుతుంది అంట. అర్థమవుతుందండి? ఎత్తి కొండ సముద్రంలో పడమంటే పడుతుంది. నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కమ్మల చెట్టుని వేళ్లతో సహా పికిలించబడి సముద్రంలో పడమంటే పడుతుంది. హల్లెలూయా. అంటే ప్రభువు చెప్పిన ఉపమానాలన్నీ కూడా మనం బాగా బుర్రపెట్టి ఆలోచన చేయాలి. చేయవద్దా? ఏదో నేనేమంటానంటే, భక్తి అంటే దేవుని మందిరాలకు వచ్చి ఒక పాట పాడు, ఒక ఆరాధన చేసి, వాక్యాన్ని చదువు. వాక్యాన్ని వింటే నువ్వు పరిపూర్ణత పొందలేవు. అది ప్రాక్టికల్గా నీ జీవితంలో అనుభవించాలి. ఆమేన్. దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. చేయవద్దా? హల్లెలూయా. నువ్వు సాధన చేయాలి దేవుని వాక్యాన్ని. అయితే దేవుని మందిరానికి వెళ్ళానండి, దేవుడు అది సేవకుడు వచ్చి మాట్లాడండి, ఇదిగో అలా జరుగుద్ది ఇలా జరుగుద్ది అన్నారండి, మంచిదే జరుగుద్ది కాదని అంట్లా. కానీ ఈ జీవితంలో నువ్వు నిలబడాలి స్థిరంగా విశ్వాసంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన మాట నువ్వు నమ్మావు, నీ జీవితంలో నమ్మకంతో ఉన్నావు. సమస్య వచ్చింది, ప్రార్థన చేసావు నమ్మకంతో, సమస్య పోయింది. ఇప్పుడు నీ నమ్మకాన్ని బట్టి ఆ సమస్యను అనుభవించడం వల్ల నీలో విశ్వాసం అంతకంతకు పెరుగుతుందా పెరగట్లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజున యేసు ప్రభు వారు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నట్ట. ఆయన ఆ ధోనిలో అడుగు భాగమున అమరుని నిద్రపోతున్నాడు. పాపం ఆయనకి పగలంతా సేవ, రాత్రంతా ప్రార్థన. మనకులాగా ఏమండి 3 పూటలు దీన్ని పడుకోలేదు ఆయన. ఏమండి దేవుని యొక్క సేవ అంటే మామూలు విషయం కాదు. రాత్రంతా ప్రార్థన, పగలంతా సువార్త ప్రకటన. రెస్ట్ లేదు ఆయనకి. సరే, ధోని ఎక్కే మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. అప్పట్లో యేసు ప్రభు ప్రయాణం అంతా కూడా సముద్రం మీద, కాలి నడకన. అప్పుడు ప్రయాణాలకు కారులు లేవు, ఫ్లైట్లు లేవు, రైళ్ళు లేవు, బస్సులు లేవు. నడక. ఎలాగండి? నడక. నడవగలిగినంత దూరం నడక, లేదంటే గాడిద మీద ప్రయాణం. అవును కదా? ఆ తర్వాత గుర్రం మీద ప్రయాణం, ఆ తర్వాత ఓడల మీద, మరి ఒంటెల మీద ప్రయాణం. ఇప్పుడంటే అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే వరకు 2 గంటల్లో వేరే దేశం వెళ్ళిపోతున్నాం. కనుక ఆ టెక్నాలజీ పెరిగిపోయింది. అప్పటి కాలంలో యేసు ప్రభు వారు సముద్ర తీరంలో బయలుదేరి వెళ్తున్నాడు. ఆయన ఓడ అడుగు భాగమని అమరవని నిద్రపోతున్నాడు అలసిపోయి. అంటే కొద్దిసేపు ఒక 2 గంటలు పట్టుద్దు, 3 గంటలు పట్టుద్దు ఆ గమనించారు వరకు. అంటే పగలో సమయం లేదు, రాత్రి సమయం లేదు, కనుక ఆ ప్రయాణంలోనే నిద్రపోతూ ఉన్నాడు ఆయన. అయితే సముద్రం మీద గాలి తుఫాన్ వచ్చిందంట. గాలి తుఫాన్ వచ్చి సముద్రం అత్తలం కుతలం అయిపోతుందంట. ధోని శిష్యులందరూ కూడా నీళ్లు తోడు బయట పోతున్నారు, మళ్ళీ నిండిపోతుంది ధోని, మళ్ళీ పోస్తున్నారు. ఆఖరికి వాళ్ళు కలవరపడిపోయి భయపడిపోయి ప్రభు పడుకుంటే ప్రభు దగ్గరికి వచ్చి లేపుతున్నారంట. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, నువ్వు పడుకున్నావేంటయ్యా అంటున్నారు. ఎవరిని? అంటే ఒకవేళ వాళ్ళు మునిగిపోతే ఆయన కూడా దాంట్లో ఉన్నాడుగా. వీళ్ళు ఆలోచన చూడు, ఎవరి ప్రాణం వాళ్ళకి ముఖ్యమంట కదా. ఒక పూట తినపోతే అమ్మో చచ్చిపోతామేమో, ఎంత భయమో మనకి. ఒక చిన్న రోగంగా రాగానే ఏదో అయిపోతున్నాడు ఊహించేసుకుంటాం, అప్పు చేసే నన్ను హాస్పిటల్ తీసుకెళ్తా లేదు అంటూ ఉంటామా. అని మరి ప్రాణం అంటే మనకంతా
చెప్పండమ్మా, నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? మన ప్రాణం అంటే మనకు అంత ప్రీతి. హల్లెలూయా. ఈ శిష్యులు కూడా ఏమంటే ఈ శిష్యులు కూడా కలవరపడిపోయి అంటున్నారు కదా, ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ఆయన గబగబా లేచాడంట. లేచి గాలిని, తుఫాన్ని, సముద్రాన్ని గద్దించాడంట. ఎప్పుడైతే యేసై లేచి సముద్రమా నిమ్మళం ఉండు, తుఫాను ఆగిపో, గాలి ఆగిపోనగానే సమస్తం నిమ్మళం అయిపోయిందంట. హల్లెలూయా. తర్వాత ఆయన అంటాడు కదా, అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడా? నీవు విశ్వాస నియమంలో సాగేటప్పుడు కొన్ని గాలి తుఫాన్లు వస్తాయి. ఏమొస్తాయి? సముద్రపు అలలు వస్తాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. నువ్వు అనుకుంటావు అయిపోయింది నా జీవితం, దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ ఆయన నన్ను వదిలేసాడు, వాళ్ళు వదిలేశారు, ఇళ్ళు వదిలేశారు, ఆయన కూడా వదిలేశారు అనుకుంటావు. ఒక్కోసారి గాలి తుఫాన్లు రేగుతూ ఉంటాయి. అయితే ఆ ధోనిలో యేసున్నాడనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. నీ జీవితంలో కూడా నీ ధోనిలో సముద్రం అనగా లోకము, ధోని అనగా మానవుడి జీవితము. నీ హృదయంలో యేసుంటే ఎన్ని అలలగొట్టినా, సముద్రంలో ఎలాంటి శోధనలు వచ్చినా యేసు నీతో ఉన్నాడు కనుక నువ్వు కదల్చబడవు. నమ్మితే ఆమె చెప్పండి. హల్లెలూయా. మీరంత ఉత్సాహంగా ఉన్నట్టు అనిపించట్లేదు. భోజనాలు ఏర్పాటు చేసిన తర్వాత కొంచెం సంతోషంగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేరిపోయి మీరు దేవుని బిడ్డలారా, ఆయన ఒకటే ప్రశ్న చేశాడు, మీ విశ్వాసము ఎక్కడ? అంటే ఎందుకు గాలి తుఫాను వచ్చింది, ఎందుకు సముద్రం పొంగింది, ఎందుకు అలలు కొట్టినాయి అంటే వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి. నీ భక్తి జీవితంలో సజావుగా ఉండదు ఎప్పుడు కూడా. కొంతమంది అంటే అయ్యగారండి దేవుడిని నమ్ముకున్నా ఎంత ప్రశాంతత ఉందో. ఉంటది, కొంతకాలం ఉంటది, కొంతకాలం ఉంటది. మా సేవ జీవితంలో కూడా ప్రారంభంలో దేవుడు బాగా మాట్లాడేసేవాడు, ఎక్కడ పడితే అక్కడ తిరిగేసేవాడు, జేబు నిండా డబ్బులే. హల్లెలూయా. ఏంటండి, జేబు నిండా డబ్బులే, భోజనాలే వారం వారం కూడా, అసలు కొరతే లేదు. అనేక రాష్ట్రాలు తిరిగి దేవుని సువార్త పట్టించో చెప్పిన ఎలా జరుగుతా వచ్చి అనేక రకాలుగా దేవుడు పలు సందర్భాల్లో వాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత భయంకరమైన శోధనలు, అవమానాలు, నిందలు, ఆఖరికి అబద్ధ పాస్టర్లు, అబద్ధ బోధకులు అన్నవాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. ఏంటి వీళ్ళు ఏదో బతుకుదేరు కొరకు ఏదో సేవ చేస్తున్నారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి జీవితంలో విశ్వాసంలో దేవుడు చాలా దెబ్బలు మనకి పరీక్షలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. 20 సంవత్సరాల అనుభవంలో చాలా దేవుడు నేర్పించాడు నాకు. హల్లెలూయా. ఎందుకనే ఎవరైనా ఒకవేళ దేవుడు నమ్ముకున్నాక దేవుడు ఆ మెయిల్ చేసి ఈమెయిల్ చేసి అంతా బాగుందండి, చాలా సంతోషంగా ఉందామంటే మనసులో నవ్వుకుంటాను నేను. ఓకే, పర్లేదులే, తర్వాత దేవుడిని కొన్ని అనుభవాలు నేర్పుతాడు. మరి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదుగా. ఏమండి, దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటానంటే శోధించబడకపోతే, దెబ్బలు పడకపోతే సాతాను ప్రభావం ఎంత గొప్పదో మనకు అర్థం కాదు. ఆ ప్రభావం నుండి దేవుడు ఎలా విడిపించాడు అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకనే మనం శోధించబడాలి కొన్ని సందర్భంలో. అందుకనే ప్రభు గురించి రాయబడి ఆయన శోధించబడి, ఎవరు? హెబ్రీయులకు రాసే పత్రిక సందర్భం వచ్చింది కనుక హెబ్రీయులకు రాసిన 4 దేవుని పరిశుద్ధ ఉచ్చిన భాగం నుంచి హెబ్రీయులకు రాసినటువంటి 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, అంటే ఏంటి?
అంటే ఏంటి చెప్పండి? బయలుదేరామమ్మా అమ్మగారు నేను. అక్కడ ఒక శోధన, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య నేను జయించాను. ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారు? అంటే ఇప్పుడు నా నా అనుభవం లేకపోతే ఆ అనుభవం అది ప్రాక్టికల్‌గా అది అనుభవించినప్పుడే తెలుస్తది. అర్థమవుతుందండి? ఇప్పుడు పాపం ఉందండి. ఆ పాపం వల్ల కలిగే నష్టం లేకపోతే పాపం ఎలా మానవుని మీద దాడి చేస్తది, ఎలా శోధించబడతాడు, ఎలా పరీక్షించబడతాడు అనేది మా మా నాయకుడు, మా ఆత్మీయ తండ్రి చనిపోయాడు. ఆయన అనేవాడు ఏమన్నాడంటే, "నువ్విప్పుడేదో నీతిమంతుడిగా ఉన్నావేమో, భక్తి కలిగి ఉన్నావేమో, వాక్యం చదువుతున్నావేమో, ప్రార్థన చేస్తున్నావేమో, పాపం చేసే అవకాశం నీకొస్తే తప్పకుండా పాపాల్లో పడిపోతావు" అంటాడు. పాపం చేసే అవకాశం రానంత వరకు నువ్వు నీతిమంతుడుగానే హలో! ఎలా ఉంటావంట? ఆ! పరీక్ష రానంత వరకు కూడా నువ్వు బాగానే ఉంటావు. పరీక్ష వచ్చినాక తెలిసిద్ది. ఎందుకు ఆ పాపంలో పడిపోయాడు, దానివల్ల కలిగిన నష్టం ఏంటో, దానివల్ల కలిగిన నొప్పి ఏంటో, దానివల్ల కలిగినటువంటి పరిస్థితి ఏంటనేది ఏమంటే ఎక్స్‌పీరియన్స్, అనుభవ జ్ఞానం అంటారు దాన్ని. హల్లెలూయా! ఇప్పుడు పేతురుతో అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? "నీవు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతావు" అన్నాడు. ఆ మాట పేతురుకి ఎంత బాధ కలిగించుంటది. ఒరేయ్! నేను భార్య బిడ్డల్ని విడిచిపెట్టి ఆయన సేవ చేయడానికి సమర్పించుకొని ఆయనతో పాటు ఉంటే నేను నా జీవితాన్నే త్యాగం చేస్తే ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? నేను అబద్ధం ఆడతానా? నేను అబద్ధికుడినా? పీక్కుంటాడా లేదా? మనలాంటి వాళ్ళు తిని పీక్కుంటాము. అవునా కదా? అయ్యగారు ఒకవేళ ప్రార్థన చేసుకోమ్మా, సరి చేసుకో అన్నాడనుకో, అయ్యగారికి నేను ఎలాంటిదాన్నో తెలీదా? ఎన్నిసార్లు కానుకలు ఇచ్చాను, ఎన్నిసార్లు ఆపదలు ఆదుకున్నాను, పుసుక్కుమంట ఒక మాట అనేసి అంటూ ఉంటారు చాలా మంది. మీరు మంచోళ్ళే, మీరు కాదు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? యేసు ప్రభు కూడా పేతురుని అంటే నువ్వు అబద్ధం ఆడుతావంటే పేతురు బాధపడి ఉంటాడా లేదా? బాధపడి ఉంటాడా లేదా? కానీ ప్రభు చెప్పింది జరిగిందా లేదా? జీవితంలో ఎలాంటి శోధనలో పరిస్థితి వస్తే మనకు తెలియదు. దాన్ని జయించడానికి మనకు కావలసింది ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినాక ఆయన జీవించిన 33.5 సంవత్సరాల వయస్సు జీవితంలో ఆయన కూడా పరీక్షించబడ్డాడు. ఆయన కూడా శోధించబడ్డాడు. ఇప్పుడు మనల్ని శోధించినట్టు యేసయ్యను శోధించిందా లేదా? శోధించిందా లేదా? ఏడి? అనేక రకాలైనటువంటి బలహీనతలు ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించిందా లేవా? అయితే ఆయన లోబడ్డాడా? అంటే నువ్వు ఎలా శోధించబడతావో ఆయనకి తెలుసు. ఎవరికి? దేవుడికి తెలుసు. అది చదవమ్మా ఒకసారి చదవండమ్మా. మన మాటలు కొంచెం లోతుకుని మనసు పెట్టాలి. మన ప్రధాన యాజకుడు మనలో ఏమని అంట? బలహీనత. ఏమండి? చాలా మంది పాస్టర్ గారండి సెల్ ఫోన్ చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూసేస్తున్నానండి. ఏదో చిన్న దేవుడి పాట పెట్టుకుందాం అనుకుంటున్నానండి. దేవుడి పాటలోంచి ఆఖరికి జబర్దస్త్‌లోకి వెళ్ళిపోతున్నానండి. పాస్టర్ గారండి వాక్యం విందాం అనుకున్నానండి. దేవుని వాక్యం పెట్టుకున్నానండి. ఆ తర్వాత కింద నాకు తెలియకుండానే ఏమండి డీ ప్రోగ్రామ్ వచ్చేస్తుందండి పాస్టర్ గారు. మనం చేయాలనుకున్నది చేయలేకపోతున్నాం. చేయకూడని వాటిని, చూడకూడని వాటిని కొంతమందికి వ్యసనం. ఏంటి? ఫోన్‌లో మాట్లాడుతూ గంటలు గంటలు మాట్లాడుతూ వ్యసనం అనమాట కొంతమందికి. ఏమండి? ఒకరోజు కొంపలేమన్నా మునిగిపోతాయా? అమ్మో! ఈరోజు మాట్లాడలా. అమ్మో! 2 రోజులు అవుతుంది మాట్లాడి. ఏమైంది? విస్తరించి మాట్లాడడం పాపం మూట కట్టుకోవడం తప్ప ఏమీ లేదు. ఉందా లేదా వాక్యంలో? విస్తారమైన మాటల్లో హలో! నా మాటలు కొంచెం బాధ కలిగిస్తున్నాయా? విస్తారమైన మాటల్లో ఏమండి? హలో అంటాడు, చెప్పు అంటాడు, చెప్పు అంటది, చెప్పు అంటాడు, చెప్పు అని ఈ చెప్పేగా ఇంకేముండదు అక్కడ. సొద తప్ప. ఏముంటదండి సొద తప్ప? ఏమండి? ఇక చెప్పేవి లేకుండా ఇదిగో అది అట్ట, మా బాబాయ్ ఇట్ట, మా పిన్ని ఇట్ట, ఇదిగో ఆడిట్ట, ఈడిట్ట పనికిమాలిన మాటలన్నీ ఆ బుర్రలో ఎక్కిచ్చేసుకుంటాం. సైతాన్ గాడికి బాగా అవకాశం ఇచ్చేస్తా ఉంటాం. ఏమండి? చాలా జాగ్రత్త. దేవుడు మాట్లాడుతాం, మరి ఎవరితో మాట్లాడుతున్నా తెలియదండి. దేవునికి మహిమ కలుగును గాక. మన బలహీనతలు ఎవరికి తెలుసు? తెలుసు. మన బుద్ధిహీనతలు దేవుడికి తెలుసు. ఎందుకంటే భూలోకంలో ఆయన కూడా శరీరుడుగా వచ్చాడు గనక, ఆయన కూడా జీవించాడు గనక, ఆయన కూడా శోధించబడ్డాడు గనక ఆయనకు తెలుసు. అందుకని ఏమంటే ఎవరి దగ్గర రావాలి మనం? చదవమ్మా వచ్చినాన్ని. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. కానీ సమస్త విషయములో మన వలనే శోధించబడి ఎలా శోధించబడ్డంట? అంటే మన మీద దాడి చేసినవన్నీ ఆయన మీద కూడా
చేసినాయి లేదా? చేసినాయి. ఏమండి? మన వలనే శోధించబడి పడినను, హల్లెలూయా, అంటే శోధించబడ్డాడు కానీ మనకులా పాపంలో పడిపోవాలా. అంటే శోధించబడే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. ఎవరికి? అందుకని యేసయ్య దావీదు అంటాడు, దేవా నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది, పాపంలోనే పుట్టా, పాపంలో పెరిగా, అంటే నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, నీకే విరోధముగా నేను పాపము చేశాను. ఇదిగో శుద్ధ హృదయం నాకు దయచే ప్రభువా, స్థిరమైన మనసు నాలో పుట్టించేయ, నూతన హృదయం నాకు ఏడుకున్నాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఏంటది? స్థిరమైన మనస్సు. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మాత్రం ఇవ్వగలడు స్థిరమైన మనస్సు. హల్లెలూయా. మన మనసు అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా. అందరూ ఉన్నప్పుడు పరిశుద్ధలాగా ఉంటాం, సూత్రం నాయన హల్లెలూయా దేవుడు గురించి చెప్తాం. అందరూ వెళ్ళిపోయినాక ఫోన్ ఓపెన్ చేసి చూడరాని దృశ్యాలు చూస్తూ ఉంటాం కదా, వినరాని మాటలు వింటూ ఉంటాం. ఏంటంటే మనసంతా అపవిత్రం అయిపోతుంది. అప్పటి వరకు ప్రార్థన చేసి నీవు భక్తి చేసి నువ్వు దేవుని జరిగిన మీరు దేవుని కొరకు బతకాలనుకున్న కాస్త నీ మనసు ఎలా అయిపోతే ఆకర్షించేది ఆటోమేటిక్గా. చాలా జాగ్రత్త. సాతాను నీ మనసును చెరపడానికి ఈ రోజున ఉపయోగించేది ఏంటంటే మీడియా, సెల్ ఫోన్ అండి. కూర్చోండి, పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి 12 గంటలైనా నీకు బోర్ కొట్టదు. కుట్టదా? కుట్టదా? అంటే నేను నాటి బంధించేసాడు దేంట్లో? ఫోన్లో, చూపు ద్వారా. కొన్ని మాటలు వినసొంపుగా ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, కనుక చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన శోధించబడ్డాడు కానీ పాపము లేనివాడుగా ఉండెను. ఈ విషయాన్ని గమనించండి. దేర్ఫోర్, కనుక మనం ఏం చేయాలంట? కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం. ఎవరి దగ్గరికి? కృపాసనం అంటే దేవుని దగ్గరికి, దేవుని యొద్దకు చేరుదము. హల్లెలూయా. ఎందుకు? పరిశుద్ధపరచబడ్డానికి, విశ్వాసం ఎదగడానికి, పాపాన్ని జయించడానికి, బలహీనతలు ఒప్పుకోవడానికి, పరిశుద్ధపరచబడ్డానికి మనం ప్రభు యొక్క కృపాసనం దగ్గరికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చాం, మన హృదయంలో ఉన్నన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మాట్లాడతాడు లేదా? మీకే కాదు మాకు కూడా. నువ్వు బోధిస్తున్నావు, నువ్వు పత్తిస్తావు అంటాడు దేవుడు మమ్మల్ని, మీకు తెలియలేదు. హల్లెలూయా. మమ్మల్ని మేము కూడా పరీక్షించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఏమంటే మన విశ్వాసాన్ని పెంపొందించడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడండి. ఏంటంటే హబక్కూకు అన్నాడు కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుని వాక్యం ఒక మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. దేనికి? ఇక్కడ కొన్ని విషయాలు మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము. 10 కమాండ్స్ చూద్దాం మనం. 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు, వాటిని మనం నెరవేర్చాలండి. 10 ఆజ్ఞల్లో 9 నెరవేర్చి 1 నెరవేర్చకపోయినా పాపమే, అవునా కదా? 10 నెరవేర్చాలి. 9 నెరవేరుస్తానండి, 5 నెరవేరుస్తానన్నా, 6 నెరవేరుస్తానన్నా కుదరదు. అక్కడ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలి. కాబట్టి ఈ ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతున్నాం. మరి ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతున్నామంటే నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని అసలు దేవుడు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్నలు కూడా మనకు రావచ్చు. ఎప్పుడు బైబిల్ బాగా చదివితే కనుక డౌట్లు వస్తాయి. బైబిల్ బాగా చదివితే, నేను ప్రారంభంలో నేను సేవలోకి వచ్చినాక బైబిల్ చదువుతుంటే చాలా డౌట్లు వచ్చాయి. పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని, అయ్యగారండి ఇక్కడ ఈ మాట రాసాను, ఎందుకు రాశాడండి, దీని అర్థం ఏంటి అని అడిగోండి. చెప్పిన తర్వాత మరి నీకు అన్ని క్వశ్చన్లు వస్తున్నాయి ఏంట్రా అనుకునేవాళ్ళు కొంతమంది. అది నీ క్వశ్చన్ జవాబు చెప్పలేవు అనేవాళ్ళు కొంతమంది వాళ్ళు కదా. రాబోయేది మంచి ప్రసంగికుడు అవుతారా అనేవాడు కొంతమంది. హల్లెలూయా. మనకు డౌట్లు రావాలి. పిల్లలు చదువుకునేటప్పుడు స్టూడెంట్కి సబ్జెక్టులో డౌట్లు వస్తేనే వాడు బాగా చదువుతున్నాడు అని అర్థం. చదవనోడికి ఏ డౌట్లు
చూసి కాపీ రాసేస్తాడు, రాసేత మార్కులు కూడా దిద్దేసుకుంటాడు. హల్లెలూయా. డౌట్లు రావాలి. మా పాపకు కూడా అదే చెప్పే, చిన్న పాపకి, నీకు ఏది డౌట్ అయినా అడిగేసాయి. అడగటం ప్రారంభించిందంట. మా అమ్మాయికి అక్కడ పేరు పెట్టారంట, క్వశ్చన్ బ్యాంక్ అని పేరు పెట్టారంట. అంటే ప్రశ్నల పుస్తకం అనమాట, క్వశ్చన్ బ్యాంక్ అని పేరు పెట్టారంట. అంటే మనం తెలుసుకోవాలి, ప్రతి ప్రశ్నకి దేవుడి దగ్గర జవాబు ఉందా లేదా? ఉంది. ప్రతి ప్రశ్నకి దేవుడి దగ్గర జవాబు ఉంది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వాలంటే దేవుడు అసలు అది నెరవేర్చలేడు కదా మనిషి, అది మనిషికి ఉపయోగం లేదు కదా అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. అసలు ధర్మశాస్త్రమే లేకపోతే పాపం ఏంటో మనకు తెలియదు. అర్థమవుతుందా? పాపం ఏంటో తెలియదు. ధర్మశాస్త్రం వల్ల పాపం ఏంటో మనకు తెలుస్తుంది. ఆ ధర్మశాస్త్రం నెరవేర్చకపోవడం వల్ల మనం పాపంలో ఉన్నామని తెలియజేస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్రం నెరవేర్స్తే మనం నీతిమంతులమే కానీ దాన్ని నెరవేర్చలేకపోతున్నాం. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాడు. అయినా ధర్మశాస్త్రం వల్ల నీతి కాక మరొక విధానంలో నీతిమంతులుగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అదే విశ్వాసము ద్వారా. చెప్పండి, ఎవరి విశ్వాసము ద్వారా? యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతిమంతులు తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఎలా తీర్చబడుతున్నారు? ఆ ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చింది యేసయ్య గనక ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం అందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. చెప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడతాం. హల్లెలూయా. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులం కాకుండా యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా నీతిమంతులమై. ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఏంటో పాస్టర్ గారు విశ్వాసం అంటున్నారు, నీతిమంతులు అంటున్నారు, మాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఇంకెంతకాలం ఎల్కేజీ భక్తి చేద్దామమ్మా మనం? యేసయ్య 2025 సంవత్సరాల క్రితం వచ్చాడా? మరి ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాడు ఆయన. మరి ఇంకా ఏమండి, ఇంకా మూలపాఠాలు చదువుకుందాం. లోతుకి వెళ్ళాలి. మనం ఎలా నీతిమంతులమయ్యాం, మన నీతి ఎలాంటిది, దేవుని నీతి ఎలాంటిది, విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు మనం తెలుసుకోవాలి వద్దా? మాట్లాడినమ్మా, తెలుసుకోలేద్దా? గట్టిగా చెప్పండి, తెలుసుకోలేద్దా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ మనం లేఖనాలు చూసినట్టయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. మరొక మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 36. యోహాను సువార్త 3వ అధ్యాయం 36 వచనం. ఒక్క నిమిషం అందరూ తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. ఓకే, చదవండమ్మా. ఎవరు యందు విశ్వాసం ఉంచిన వాడు? మోషే యందు విశ్వాసం ఉంచిన వాడా? ఏలి యందు విశ్వాసం ఉంచిన వాడా? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద. అంటే దేవుని ఉగ్రత ఎవరి మీద నిలిచి ఉంటుందంటే దేవుడు పంపిన యేసునందు విశ్వాసం ఉంచకపోతే వాడు దేవుని ఉగ్రత పాలవుతాడు. ఇక అర్థమవుతుందా? అంటే దేవుడు తన ప్రేమను క్రీస్తు ద్వారా భూమి మీద తెలియజేసుకున్నాడు. యేసు క్రీస్తు రక్తము ద్వారా, విమోచన ద్వారా మన నీతిమంతులకు చేశాడు. ఇప్పుడు యేసు క్రీస్తు చెప్తున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు మనకంటే ముందుగా పరలోకి వెళ్ళింది ఎవరు? పోయిన వారం అనుకోండి నేను చెప్పానా? మనకంటే ముందుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలోకి వెళ్ళి కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వన. ఇప్పుడు మనందరం తీసుకెళ్ళడానికి ఆయనకి అధికారం ఉందా లేదా? ఆయన చెప్పిన మాటలని నమ్మి విశ్వాసం నడుచుకోవడానికి ఆధారం ఉందా లేదా? ఉంది. నేనంటే మనం చేసే భక్తి పరసంబంధమైనది. మనకు పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనం ఏర్పాటు చేశాడు. నువ్వేమో ఈ భూమి మీద నాకు ఇల్లు ఇస్తే బాగుండు దేవుడు, నాకు ఉద్యోగం ఇస్తే బాగుండు దేవుడు, నాకు ఆస్తి ఇస్తే బాగుండు దేవుడు, నాకు ఆరోగ్యం ఇస్తే బాగుండు దేవుడు అంటే ఇవ్వడం నేనంటే ఇవన్నీ ఇస్తాడు. అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఆయన పక్కన నిన్ను కూర్చోబెట్టుకోవాలని. ఆమేన్. ఆయనతో పాటు ఏలుబడి చేయాలి నువ్వు. ఆయనతో పాటు నువ్వు యుగయుగాలు కూడా ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. ఇది దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. అల్పమైన వాటి కోసం దేనికండి? దేవుని వాక్యం ఏంటండి? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. ఈ లోకంలో బీదలైనంత మాత్రాన, మనుషులతో తృణీకరించబడినంత మాత్రాన, ఏమీ లేనంత మాత్రాన, మనుషులు తక్కువగా చూసినంత మాత్రాన దేవుడు చూస్తాడా? చూడ్డం.
అంటే నువ్వు తక్కువ కుల్లో పుట్టినంత మాత్రాన, నువ్వు కేవలం ఎక్కడో దిక్కుమాలిన స్థితిలో ఉన్నంత మాత్రాన దేవుడు అవన్నీ చూడు. ప్రతి ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టమో లేదు. మనుషుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు. అందుకని మరొకసారి చూద్దాం, వచ్చిన చదవండి ఒకసారి 36 వచ్చును. ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నీతిమంతుడు. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు. ఓకే, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడంట, పరలోకం వెళ్ళడు. జీవం అంటే ఇక్కడ పరలోకం అనమాట. నిత్య జీవం చూడ్డు, పరలోక రాజ్యాన్ని వాసుడు కాడు. ఏమవుతాడండి వాడు? ఉగ్రత పాలైపోతాడు. చూద్దాం కదకి. వాని మీదకి నిలిచిండును. బా ఓకే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడనో దేవుని ఎదుట దేని ద్వారా అర్థమవుతుందా? నువ్వు బైబిల్లో రాయబడినవన్నీ మనం నెరవేర్చగలమా? దాని ప్రకారం జీవించగలమా? అయితే యేసుక్రీస్తు ద్వారా ఆయన దగ్గరికి పొంది ఆయన ఇచ్చిన క్షమాపణ ద్వారా, ఆయన ఇచ్చిన నూతన మనసు ద్వారా మనం జీవించగలం. హల్లెలూయా. మరొకసారి చూద్దాం వచ్చినాన్ని. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని. ఎందుకని? ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుని 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ మీరిన పాపం చేసిన వారం కానీ నీతిమంతును కాలేము. అది ఇక్కడ అన్నాడు. ఇక్కడ నీతిమంతు తీర్చబడము కానీ ఆత్మను గూర్చిన వాగ్దానము దేని వలనంట? విశ్వాసము వలన మనకు లభించినట్లు, విశ్వాసము ద్వారా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైన మనము ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రంతో బంధించబడిన మనల్ని ఏం చేశాడైనా? ధర్మశాస్త్రం నెరవేర్చి మన మీదకి రావాల్సిన శిక్ష, మన మీద ఉన్న శాపాన్ని ఆయన పొంది శిలువ మరణంలో మనకు విడుదలిచ్చాడు. విశ్వసించటం వల్ల ఉచితంగా మనల్ని నీతివంతులుగా చేశాడు లేదా? హల్లెలూయా. అంటే మన నీతి కాదు, ఎవరి నీతి? దేవుని నీతి. హల్లెలూయా. దేవుని నీతిని గుర్తిస్తే పాపం చేయలేవు. దేవుని నీతిని గుర్తిస్తే గర్వించలేవు. గర్విస్తావా? గర్వించలేము, అతిశయించలేము. ఏమంటే పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఒకసారి ఇది కూడా చూడండి, ముగించేస్తాను, అయిపోయింది. లాస్ట్ వాక్య భాగం చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మరొకసారి చదవము వచనాన్ని. క్రీస్తుని సంపాదించుకొని ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? సరే చదవండి, దాని తర్వాత వివరిస్తాను నేను. మళ్ళీ క్రీస్తునైన విశ్వాసం మూలముగా అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తము ఏ విధము చేతనైనను ఆ మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సహానుభావము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
కొంచెం దీన్ని విశ్లేషణ చేసుకుందాం, నేను ముగించేస్తాను. ఇక్కడ సౌలు అనబడినటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పౌలు చాలా నిష్ట కలిగినటువంటి భక్తిపరుడు. ఎవరు? పౌలు గారు. ధర్మశాస్త్రం ముందు ప్రావీణ్యుడంట. ఇతనంట గమనీయులు పాదాల దగ్గర ధర్మశాస్త్ర లేఖనాలను నేర్చుకున్నాడంట. అతడు చాలా నిష్ట గరిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఎవరు? పౌలు గారు. ధర్మశాస్త్రం అంతా కంఠోపాఠంగా అప్పచెప్పగలడు. ఎవరు? పౌలు గారు. ధర్మశాస్త్రం మొత్తం కూడా బాగా ఎరిగినటువంటి వాడు అనమాట. ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు, నీతిమంతుడు. పౌలు గారు అంటాడు కదా, నా సమాన వయస్కుల అందరికంటే నేను ధర్మశాస్త్రములో నెరవేర్చిన వాడను, నేను ధర్మశాస్త్రం ఎందు నీతి పరుడు అని చెప్తాడు. అంత జాగ్రత్తగా భక్తి చేశాడంటే ఎవరు? పౌలు గారు. పౌలు గారు కూడా దేవుడు అంటే చాలా ఇష్టం, రోషం కలిగిన వాడు దేవుని పక్షాన. ఈ పౌలు గారు ధర్మశాస్త్ర విధి విధానం కలిగినటువంటి ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే, యూదులను పాడు చేయడానికి, యోధా మతాన్ని, ధర్మశాస్త్రాన్ని పాడు చేయడానికి కొత్త మతం ఒకటి స్థాపించాడు. యేసు అనేవాడు వచ్చి వాడు అనుచరులు కూడా యూదులందరూ కూడా కన్వర్ట్ చేస్తారని చెప్పేసి సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు. అంటే యేసు ప్రభు గురించి అతనికి తెలియదు. ఎవరికి? మన మాటలు వినండి జాగ్రత్తగా. ఎవరికి తెలియదు? ధర్మశాస్త్రము, ప్రవక్తల వచనాలే తెలుసు. అయితే అందుకని ఏం చేశాడు? క్రైస్తవ్యం విస్తరిస్తుంది, యోధామతం అంతరించిపోతేమో, యోధామతం ధర్మశాస్త్రం నిలబెట్టాలి, ఆజ్ఞలు ఆచారాలు నిలబెట్టాలి, క్రైస్తవులు అయినటువంటి వారు కన్వర్ట్ అయిపోయారు కనుక వాళ్ళు సంహరించారని చెప్పి సంఘాన్ని వధ చేశాడు, నరహత్య చేశాడు. చాలా మందిని గుర్రాలతో తొక్కిచ్చేసాడు, కత్తితో కోసేసాడు, చాలా మంది చంపేశాడు, సంహరించాడంట. రక్తపాతాన్ని ఉలికించేసాడు. ఎవరు? పౌలు గారు, సౌలు గారు. ఏమండి, అతను అనుకున్నాడు నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు. ఏమండి, దేవుని సేవ చేస్తాను అనుకున్నాడు. ఆ తర్వాత అతడు అనేక మందిని చంపడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఆ టైంలో అతడు దమస్కో అంతా వెళ్ళి, దమస్కోలు కూడా క్రైస్తవులు ఉన్నారు, ఆ సంఘాన్ని సంహరించాలని అతను రథం వేసుకొని గుర్రం మీద వెళ్తుంటే అక్కడ పట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అన్నాడు దేవుడు. ఏమండి, సౌలు కూడా అన్నాడు, ఏమంటే ఎవడవు ప్రభువా అంటున్నాడు. ఏమండి, అంటే నేను క్రైస్తవులు చంపడానికి బయలుదేరి వెళ్తుంటే, నేను యెహోవా నామములో యెహోవా దేవుడని ఆయన పరిచయం చేస్తుంటే నన్ను పడేసావు, ఎవడవు ప్రభు అన్నాడు. నువ్వు కూడా దేవుడు కానీ ఎవడెవు నువ్వు అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడిని పెట్టుకుని ఏమన్నాడు అంటే, ఆ యెహోవాయే యేసుగా వచ్చాడని పౌలుకి ధర్మశాస్త్రం లోపల ఉండిపోయింది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు కానీ దేవుని కృప, దేవుని వల్ల కానీ నీతి అతనికి అర్థం కాల. ఎవడవు ప్రభు అన్నప్పుడు ఆయన నీవు హింసించుచున్నా యేసుని. యేసు ఎవరు పౌలు తెలుసా? సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టంట? యేసుని హింసించినట్ట. అప్పుడు వెళ్ళు, నీకేం చేయాలో తెలియపరచబడుతుంది. ఆ తర్వాత సౌలు యొక్క మనోనేత్రాలు తెరవబడి అప్పుడు అర్థమైపోయింది, నేను చాలా నిష్ఠా గరిష్ఠుడిని, భక్తిపరుడని చెప్పినటువంటి ఈ సౌలు అంటాడు కదా, పాపులలో ప్రధాన పాపిని అంటాడు. అంతకుముందు ఏమన్నాడు? నేను నీతిమంతుణ్ణి అన్నాడు. నాతో పాటు ఉన్న వారు అందరిలో కూడా నేను చాలా నీతిమంతుణ్ణి. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో, ప్రభు దర్శనాన్ని పొందాడు, అతను అంటాడు, గలతీయులు రాసిన పత్రికలో అంటాడు కదా, ఏమండి, పాపులలో ప్రధాన పాపిని నేను అంటాడు. కనుక మన నీతి మన భక్తి మనల్ని నీతిమంతులుగా చేయదు, ఆయనే మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందుకని మరి నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. కనుక మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, మన విశ్వాసంలో బలహీనులు కాకుండా, మన విశ్వాసంలో దిగజారిపోకుండా, మన విశ్వాసంలో స్థిరపరచబడుదుముగాక. దేవుని నీతి, నా నీతి కాక దేవుని నీతిని ఎరగాలని నేను కోరుకుంటున్నాను అంటే పౌలుగా. సమస్తము నష్టముగా, వెంటగా
ఎంచుకున్నాడు ప్రేమ దేవుని బిడ్డ. కనుక మన జీవితంలో కూడా ప్రభువుని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. ప్రభు ఒకసారి అడుగుతాడు మనల్ని, మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుకు పంపించాడు అంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే. గాలి తుఫాను సముద్రం పొంగు రేగినప్పుడు అని అంటున్నాడు, వాటిని నెమ్మలపరిచేటాడు. మీ విశ్వాసం ఎక్కడా? నేను కూడా దోనిలోనే ఉన్నాను కదా, నేను మీకు అధికారం ఇచ్చాను కదా, చెడలేదా? చెడు కదా. మీరు ఎందుకు కలవరపడిపోయారు? సమస్య వైపే చూస్తున్నారు, ఆ సముద్రం వైపు చూశారు. నేను ఇచ్చిన వాగ్దానాన్ని మీరు ఎందుకు పొందుకోలేదు? దేవుడు మనకున్న వాగ్దానాలు ఇస్తాడండి, వాటిని మనం ఉపయోగించాలా. దేవుడు మనకిచ్చిన అధికారం గొప్పది. ఆమేన్. అది విశ్వాసము ద్వారా జరుగుతుందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు మంచి భక్తిపరుడైనటువంటి మరి మంగమూరి దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ స్థాపకుడైన మంచి ప్రార్థనాపరుడంట. తన చిన్న వయసులోనే ఒక పాట రాశాడంట. ఏ పాట అది? నన్ను దిద్దుము చిన్ని ప్రాయమున అనే పాట రాశాడు. చాలా భక్తిపరుడు, చాలా నిష్ఠ గరిష్ట కలిగిన భక్తుడు. అతడు ఎంత అంటే స్త్రీని సిరిని ఎరగనటువంటి వాడంట. ఎవరు? దేవదాసయ్య గారు. ఒక రోజు ఆయన సేవ ప్రారంభ దినాల్లో ఒక గ్రామంలోకి వెళ్ళి వస్తా ఉంటే ఒక ఇంటి దగ్గర వెళ్తున్నాడంట. ఆ తల్లి గారు నీళ్ళ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళిందంట. పిల్లోడిని పొడికేసి వెళ్తే ఆ పిల్లోడి దగ్గరికి ఒక పాము వచ్చి పడగిప్పి ఆడుతుందంట. ఆ తల్లి అంత దూరంలో ఉంది, సేవకుడు ఇక్కడ ఉన్నాడు. దగ్గరికి వెళ్తే పాము కాటేస్తుందేమో పిల్లోడు చనిపోతాడేమని చెప్పి కంగారు పడిపోయి ఏం చేయాలి అర్థం చెప్పి పరిస్థితిలో కొడతాకే అవకాశం లేదు, పిల్లోడిని తీయడానికి అవకాశం లేదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అంత టెన్షన్ పెడతా ఉండగా మరి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఇంటి కంగారు పడుతూ ఉంటే ఇదిగో ఈ పరిస్థితులు అన్నప్పుడు ఆయన వెంటనే అన్నాడంట, ఓ సైతానా, ఓ పామ, నీ తల నీవే నేలకేసి కొట్టుకొని చచ్చిపో, ఆ పిల్లోడికి ఏ హాని కలిగించొద్దానంటే వెంటనే ఆ పాము తలకాయ నేలకేసి కొట్టుకొని చచ్చిపోయినట్ట. హల్లెలూయా. నేను అంటాను కదా, భక్తుల మాట దేవుడు నెరవేరుస్తాడు. సమస్యను చూసి కంగారు పడిపోతే ఎలాగా? శత్రువు బలమైన వాడే, కానీ వాడికంటే బలమైన వాడు మనం విశ్వసించినటువంటి దేవుడు. శోధనలు వస్తే గద్దించు, శ్రమలు వస్తే గద్దించు, సహించు. విశ్వాసము వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. కనుక దేవుడు తీర్చాడు మన నీతిమంతులుగా. కనుక నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఏమండి, మన మూలవాక్యం చూడండి, ముగిచ్చేస్తే నేను. రోమీయులకు రాసే పత్రిక 1వ అధ్యాయం 17 వచ్చి చూద్దాం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. ఎలా జీవిస్తాడంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. అంటే నువ్వు విశ్వాసం ఇచ్చావు అనుకోండి, నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు? అంతకంతకు పెంచుతాడు. నువ్వు విశ్వాసంలో బలహీనము అయితే నువ్వు నీ విశ్వాసం ఎదగలేవు. అందుకని విశ్వాసం ఎదగడానికి దేవుడు తన నీతిని బయలుపరుచుకొని విశ్వాసం అంతకంతకు కలుగునట్లుగా దేవుడు తన నీతిని దాని యందు బయలుపరుస్తాడంట. కనుక ప్రేమ దేవుని బిడ్డరా, మన విశ్వాసం గలవారమే ఉన్నామో లేదో పరీక్షించుకుంటూ దేవుడిని అడుగుదాం. దేవా, విశ్వాసాలను నడిపించు, విశ్వాసాలను స్థిరపరచు, విశ్వాసాలను నూతనపరచమని అడుగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలో వంచండి. ప్రతి వారం కూడా ప్రార్థన చేద్దాం, తలలో వంచండి. ప్రేమ దేవుని బిడ్డరా, ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో వంచండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మనం దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందామండి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. దేవుని సన్నిధిలో మోకరించి దేవుడిని అడుగుదాం. అయ్యా, నా విశ్వాసాన్ని స్థిరపరిచయ్యా. చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న బలహీనతలకి, చిన్నటువంటి అయా ఇదిగో మరి ప్రభా సమస్యలకి అయా మేము కలవరపడిపోతున్నాం నాయన. అయా మేము కృంగిపోతున్నాం నాయన. అలాంటి కృంగుదల తీసేయి ప్రభా, అలాంటి ప్రతికూల పరిస్థితులు తీసివేయి ప్రభా. ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డరా, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎవరు కూడా మరి నిర్లక్ష్య స్వభావంతో ఉండొద్దు. దయచేసి మనం ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డరా, ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు. ప్రేమ దేవుని బిడ్డరా, ఆయన వాత్సల్యత కలిగినటువంటి వాడు, ఆయన నీతిమంతుడైనటువంటి